గాత్రి 21వ పుట్టినరోజు సందర్భంగా చారిటీ తరపున ఈ పిల్లలందరికీ బట్టలు, స్వీట్స్, కేక్ కటింగులు ఈ స్కూల్లో జరుపుకోవడం చాలా సంతోషంగా, ఆనందదాయకంగా అందరి మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. గాత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి గాత్రికి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. గాత్రికి వాళ్ళ తాతగారైన కోమటి రంగారావు గారు, వాళ్ళ అమ్మమ్మ గారు 50,000 రూపాయలు ఏదైనా కొనుక్కోమ్మ గిఫ్ట్ అని చెప్పి ఇచ్చారు. ఆ డబ్బులు నాకొద్దు తాతగారు, నా తరపున నా పుట్టినరోజు సందర్భంగా పేద విద్యార్థులకి నా వంతు సహాయంగా ఎవరికైనా సాయం చేయండి అని చెప్పి మరి చారిటీగా 50,000 రూపాయలు ఇచ్చారు అమ్మాయి. ఆ డబ్బులతోని మొన్న మీకు డ్రెస్ కొనడం జరిగింది. తురువురు వెళ్ళి మమ్మీ డాడీలో చైతన్య మేడం గారు, ఇంకో వేరే మేడం గారు ఉన్నారు, జయశ్రీ మేడం గారు, నరసరా గారు, మీ అందరికీ మంచి బట్టలు ఇవ్వాలి. మీరు ఎక్కడా కూడా ఏదో ఇచ్చారు బట్టలు, ఏదో చేశారు అనుకుండా మంచి బట్టలు 3 రోజులు కష్టపడి తిరిగి సెలెక్ట్ చేసి ఈరోజు మీకు బట్టలు ఇచ్చారు. గాత్రి అంత చిన్న వయసు అమ్మాయి చదువుకునే 9వ తరగతి. ఆ 9వ తరగతి విద్యార్థికి మీకు బట్టలు ఇవ్వాలి, మీకు ఆర్థిక సహాయం చేయాలి, నా వంతు సహాయం నేను చేయాలని అమ్మాయికి అంత మనస్ఫూర్తిగా మీ ఇచ్చినందుకు గాత్రికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన VGF ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరి తరపున మేము గాత్రి బర్త్డే సెలబ్రేషన్స్ని ఇక్కడ జరుపుకోవడం అనేది జరుగుతుంది. గాత్రి బర్త్డే సందర్భంగా తను మన స్కూల్లో ఉన్నటువంటి ఆర్ఫాన్, సెమీ ఆర్ఫాన్ విద్యార్థులందరికీ కూడా 48 మెంబర్స్ వరకు కూడా తను 50,000 రూపీస్తో వాళ్ళకి డ్రెస్సెస్ కొనివ్వడం అనేది జరిగింది. ఈ అకేషన్ సందర్భంగా మనం ఈ బర్త్డే సెలబ్రేషన్ అనేది జరుపుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ VGF ట్రస్ట్ ద్వారా మన స్కూల్ని VGF ట్రస్ట్ అనేది దత్తత తీసుకోవడం జరిగింది. ఈ దత్తతలో మనం ఎన్ని లాభాలు పొందామో మనకే తెలుసు. ఇవన్నీ కూడా సార్ వాళ్ళు మన స్కూల్లో ఉండేటువంటి మన విద్యార్థుల కొరకు, ఎస్పెషల్లీ లైట్స్, ఫ్యాన్స్ అవన్నీ కూడా 1,00,000 రూపాయలు పెట్టి మన విద్యార్థులందరికీ కూడా ఫ్యాన్లు, లైట్లు అరేంజ్ చేయడం జరిగింది. మంచినీరు కోసము RO ప్లాంట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే మన దగ్గర చదివి వెళ్ళినటువంటి విద్యార్థులకి ల్యాప్టాప్స్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ల్యాబ్ మెటీరియల్, ఇంటర్మీడియట్ కోసము ల్యాబ్ మెటీరియల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడము, అలాగే ఇంటర్ స్టాఫ్ లేనప్పుడు మనకి గెస్ట్ ఫ్యాకల్టీని మేము శాలరీ ఇస్తామని గెస్ట్ ఫ్యాకల్టీని కూడా మన కోసం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే మెడికల్ కిట్టు, స్పోర్ట్స్ కిట్టు, అలాగే ఎగ్జామ్స్ కోసము కిచెన్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇబ్బంది అవుతుందని ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్ స్టూడెంట్స్ కోసం అయితే ఇంకా వాళ్ళకి ఇచ్చేటువంటి ల్యాబ్ మెటీరియల్లో ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇలా 1 కాదు 2 కాదు, మనం ఏది అడిగినప్పటికీ కూడా లేదు అనకుండా మన విద్యార్థుల కోసం మన స్కూల్ని దత్తత తీసుకున్నందుకు మన సౌకర్యం కోసం ఏది కావాలన్నా సార్ వాళ్ళు ఇస్తున్నారు. దీనికి మేము ప్రత్యేకంగా మా స్కూల్ తరపున, పాఠశాల తరపున, ఇక్కడ ఉన్నటువంటి SO గారి తరపున, ఉపాధ్యాయ బృందం తరపున, నాన్ టీచింగ్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగే ఈ ధాత్రి చాలా చిన్న వయసు అయినప్పటికీ కూడా తన ఆలోచన విధానం చాలా మెరుగ్గా ఉంది. అటువంటి బర్త్డే సెలబ్రేషన్కి తనకిచ్చినటువంటి ఒక 50,000ని ఇటువంటి ఆర్ఫాన్, సెమీ ఆర్ఫాన్ విద్యార్థుల కోసం తను డొనేట్ చేయడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఇటువంటి అంశాన్ని హర్షిస్తూ ఇటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉండాలి, ఇటువంటి విద్యార్థులకు అందరూ హెల్ప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన VGF ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరి తరపున మేము గాత్రి బర్త్డే సెలబ్రేషన్స్ని ఇక్కడ జరుపుకోవడం అనేది జరుగుతుంది. గాత్రి బర్త్డే సందర్భంగా తను
మన స్కూల్లో ఉన్నటువంటి ఆర్ఫాన్ సెమీ ఆర్ఫాన్ విద్యార్థులందరికీ కూడా 48 మెంబర్స్ వరకు కూడా తను 50,000 రూపీస్తో వాళ్ళకి డ్రెస్సెస్ కొనివ్వడం అనేది జరిగింది. ఈ అకేషన్ సందర్భంగా మనం ఈ బర్త్డే సెలబ్రేషన్ అనేది జరుపుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ విజిఎఫ్ ట్రస్ట్ ద్వారా మనం మన స్కూల్ని విజిఎఫ్ ట్రస్ట్ అనేది దత్తత తీసుకోవడం జరిగింది. ఈ దత్తతలో మనం ఎన్ని లాభాలు పొందామో మనకే తెలుసు. ఇవన్నీ కూడా సార్ వాళ్ళు మన స్కూల్లో ఉండేటువంటి మన విద్యార్థుల కొరకు ఎస్పెషల్లీ లైట్స్, ఫ్యాన్స్ అవన్నీ కూడా 1,00,000 రూపాయలు పెట్టి మన విద్యార్థులందరికీ కూడా ఫ్యాన్లు, లైట్లు అరేంజ్ చేయడం జరిగింది. మంచినీరు కోసము RO ప్లాంట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే మన దగ్గర చదివి వెళ్ళినటువంటి విద్యార్థులకి ల్యాప్టాప్స్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ల్యాబ్ మెటీరియల్, ఇంటర్మీడియట్ కోసము ల్యాబ్ మెటీరియల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడము, అలాగే ఇంటర్ స్టాఫ్ లేనప్పుడు మనకి గెస్ట్ ఫ్యాకల్టీని మేము శాలరీ ఇస్తామని గెస్ట్ ఫ్యాకల్టీని కూడా మన కోసం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే మెడికల్ కిట్టు, స్పోర్ట్స్ కిట్టు, అలాగే ఎగ్జామ్స్ కోసము కిచెన్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇబ్బంది అవుతుందని ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్ స్టూడెంట్స్ కోసం అయితే ఇంకా వాళ్ళకి ఇచ్చేటువంటి ల్యాబ్ మెటీరియల్లో ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇలా 1 కాదు 2 కాదు, మనం ఏది అడిగినప్పటికీ కూడా లేదు అనకుండా మన విద్యార్థుల కోసం మన స్కూల్ని దత్తత తీసుకున్నందుకు ప్రతి మన సౌకర్యం కోసం ఏది కావాలన్నా సార్ వాళ్ళు ఇస్తున్నారు. దీనికి మేము ప్రత్యేకంగా మా స్కూల్ తరపున, పాఠశాల తరపున, ఇక్కడ ఉన్నటువంటి SO గారి తరపున, ఉపాధ్యాయ బృందం తరపున, నాన్ టీచింగ్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగే ఈ ధాత్రి చాలా చిన్న వయసు అయినప్పటికీ కూడా తన ఆలోచన విధానం చాలా మెరుగ్గా ఉంది. అటువంటి బర్త్డే సెలబ్రేషన్కి తనకిచ్చినటువంటి ఒక 50,000ని ఇటువంటి ఆర్ఫాన్, సెమీ ఆర్ఫాన్ విద్యార్థుల కోసం తను డొనేట్ చేయడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఇటువంటి అంశాన్ని హర్షిస్తూ ఇటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉండాలి, ఇటువంటి విద్యార్థులకు అందరూ హెల్ప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఓకే.